హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పంతులు గారి దగ్గర నుండి చిత్ర తాళి తీసుకోవడం చూసిన పెద్దవాళ్ళు పరుగున పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఇంతకు ముందు పెళ్ళని చెప్పారు, ఆ అమ్మాయిదేనా అని అడుగుతూ ఉంటారు డౌట్గా. అవును, ఆ అమ్మాయిదే తాళికి పూజ జరిపించింది అని పంతులు గారు చెప్తూ ఉండగా, ఆ అమ్మాయికి కావలసిన వాళ్ళదా ఆ అమ్మాయిదా అని డౌట్గా అడుగుతుంటారు సదాశివం. ఆ అమ్మాయిదే అని చెప్పింది అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతారు పంతులు గారు. ఇదేంటి చిత్ర పెళ్ళని చెప్పడం ఏంటి, వినోద్ కూడా ఇక్కడే ఉన్నాడా అని నిర్మలమ్మ అడుగుతుండగా, తెలీదే, బాగి కూడా పక్కన లేదు, కంగారుగా ఉంది అని అంటుంటారు సదాశివం. అప్పుడే గుడి ముందు అమర్ కార్ వచ్చి ఆగుతుంది. బాగి పరుగున కార్ దగ్గరికి వెళ్తుంది. చిత్ర వాళ్ళు కనబడ్డారా అని అమర్ అడుగుతుండగా, లేదండి, నేను వెతుకుతున్నా, మొత్తానికైతే ఈ గుళ్ళోనే ఉన్నారు అని సమాధానం ఇస్తుంది. పద అని అంటూ పరుగున గుళ్ళోకి వస్తుంటాడు అమర్. ఇక లోపలికి రావడం పెద్దవాళ్ళు చూసేసి అమర్, బాగి అని గట్టిగా పిలుస్తారు. అమర్ రాగానే, ఏంట్రా ఈరోజు చిత్ర వినోద్లు పెళ్లి చేసుకోబోతున్నారా అని సదాశివం గారు డౌట్గా అడుగుతుండగా, అవునమ్మా అని అంటుంటాడు అమర్. మనం పెళ్లి చేస్తానన్నాం కదరా అని అంటూ వెనకనున్న వాళ్ళని చూస్తూ, వీళ్ళెవర్రా అని అడుగుతూ ఉంటాడు. వీళ్ళు చిత్రాన్ని దత్తత తీసుకున్న పేరెంట్స్. చిత్రాన్ని మాయం చేసి నాటకాలు ఆడుతుంది. వినోద్తో ఈరోజే పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేసింది. వినోద్ని మాయ చేసేసిందమ్మా చిత్ర. ఎవరు రిలాక్స్ అవ్వద్దు, అందరూ అన్ని వైపులా వెతకండి అని అంటూ తలొక వైపున వెతకడం స్టార్ట్ చేస్తారు ఫ్యామిలీ మొత్తం. ఇక ఒక చోటికి వినోద్ని లాక్కెళ్ళి చిత్ర ఇలా అంటూ ఉంటుంది, అది వినోద్ అని అంటుండగా, ఏమైందో చెప్పు చిత్ర, ఈ రోజంతా ఇలాగే ఉన్నావు, నన్ను గుడికి ఎందుకు రమ్మన్నావు, అసలు ఈరోజు విశేషమేంటి అని అడుగుతుండగా గంభీరంగా చిత్ర ఇలా అనేస్తుంది, ఈరోజు మన పెళ్ళి వినోద్, నా మెడలో తాళి కట్టే వినోద్ ఇప్పుడే ఇక్కడే అని చిత్ర అంటూ ఉండగా, అదేంటి చిత్ర, 2 రోజుల్లో మన పెళ్ళే కదా అని అంటుంటాడు వినోద్. లేదు, ఇప్పుడే ఇక్కడే ఈరోజే నువ్వు నాకు తాళి కట్టేయాలి అని అంటుండగా షాక్ అవుతాడు వినోద్. అమ్మా నాన్న పెళ్లి చేస్తానన్నారు కదా 2 రోజుల్లో అని అంటుండగా, లేదు వినోద్, మీ అమ్మా నాన్న అన్నయ్య నిన్ను నమ్మించి మోసం చేస్తున్నారు, మన పెళ్ళి ఎప్పటికీ జరగదు అని అంటూ ఉండగా, మా అమ్మ నాన్న గురించి నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు చిత్ర అని అంటూ ఉంటాడు వినోద్. లేదు, నిన్ను ఆశ్రమానికి ఎందుకు పిలిపించారు, ఈరోజు మనం ఇక్కడున్నామని తెలిసి కూడా మనకి తెలియకుండా ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి ఎందుకు వచ్చేశారు, నాకు తెలుసు వినోద్, మీ అమ్మ నాన్న వాళ్ళకి నేనంటే ఇష్టం లేదు, నీతో పాటు నా పెళ్ళి చేయరు, నీకు కూడా నన్ను పెళ్లి చేసుకోవాలనుంటే తాళి కట్టు అని అంటూ ఉంటుంది చిత్ర బ్లాక్మెయిల్ చేస్తూ. అది కాదు చిత్ర అని ఏదో సమాధానం చెప్పబోతూ ఉంటాడు వినోద్. అంతేలే వినోద్, నేను అనాథని కదా, నీకు కూడా నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అందుకే అనుమానపడుతున్నావు, చెప్తున్నాను వినోద్, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటే మనమిద్దరం భార్యాభర్తలం అవుతాం, లేదంటే ఇక నీ ఇష్టం, నన్ను మర్చిపో అని అంటూ ఉంటుంది చిత్ర. అలా కాదు చిత్ర అని ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు వినోద్. లేదు వినోద్, ఇప్పుడే ఇక్కడే నా మెడలో తాళి కడతావా లేదంటే నన్ను మర్చిపోతావా అని బ్లాక్మెయిల్ చేస్తుంది చిత్ర. దాంతో తాళి అందుకుంటాడు వినోద్. తాళి మెడలో కట్టబోతుండగా దూరం నుండి భాగ్య చూసి వినోద్ అని గట్టిగా అరుస్తుంది. అయినా భాగ్య మాటలు పట్టించుకోకుండా మెడలో 3 ముళ్ళు వేస్తూ ఉంటాడు వినోద్. వినోద్ని పట్టుకొని కుదిపేస్తూ, ఆపు వినోద్, ఇలా తాళి కట్టడం ఏంటి వినోద్, ఆపు, అయ్యో ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏమండి రాతో అని అరుస్తూ ఉంటుంది భాగ్య. భాగ్య మాటలు పట్టించుకోకుండా 3 ముళ్ళు వేసేస్తాడు వినోద్. 3 ముళ్ళు వేసేశాక చిత్ర మెడలో తాళి పడ్డాక ఫ్యామిలీ అందరూ అక్కడికి వస్తారు. ఇలా పెళ్లి చేసుకోవడం ఏంట్రా అని అందరూ షాకింగ్గా అడుగుతుండగా, మీరందరూ నా పెళ్ళికి ఒప్పుకున్నట్టు యాక్టింగ్ చేశారు కదా, అందుకే నేను ఈ పెళ్లి చేసేసుకున్నాను అని వినోద్ అనడంతో లాగి పెట్టి సదాశివం గారు వినోద్ని ఒక్కటి కొడతారు. ఆ భాగ్యని కూడా అవమానిస్తూ ఉంటాడు వినోద్. నా పెళ్ళి మీకు ఇష్టం లేదు కదా అని అంటూ ఉంటాడు. అది కాదు వినోద్, నేను చెప్పేది ఒకసారి విను, ఈ చిత్ర అని అంటుండగా అమర్ భాగ్యని ఆపేస్తాడు. వద్దు అన్నట్టు సైగ చేస్తాడు. అది కాదు అమర్ అని సదాశివం గారు కూడా ఏదో చెప్పబోతుండగా, లేదు నాన్న ఆగండి అని అంటూ, లేదురా వినోద్, మా మాటలు నువ్వు నమ్మలేదా ఏంటి చిత్ర, మీ ఇద్దరి పెళ్ళి జరిపిస్తానని చెప్పాను కదా, నా మాట కూడా నువ్వు నమ్మవా,
మీ అన్నన్రా నేను, నా మాట నమ్మకపోతే ఎలా అని అమర్ అంటూ, వీళ్ళు చిత్రని దత్తత తీసుకున్న పేరెంట్స్, వీళ్ళని నీ పెళ్ళికి పిలుద్దామని, వీళ్ళ సమక్షంలో నీ పెళ్ళి జరిపిద్దామని తీసుకొచ్చాను అంతే. ఇప్పుడు పెళ్ళి పూర్తయింది కదా, తను మన ఇంటి కోడలు. మనోహరి వీళ్ళిద్దరితో దేవుని దర్శనం చేపించు అని అమర్ ఆర్డర్ వేస్తాడు. అంతేనా అమర్ అని అంటుండగా, అంతే తీసుకెళ్ళు అని అమర్ అంటూ కొత్త దంపతులని మనోహరితో పంపించేస్తాడు అమర్. వాళ్ళు వెళ్ళిపోయాక ఏంటండి అలా చేశారు, చిత్ర గుచ్చి అర్థమయ్యేలా వినోద్కి చెప్పాల్సింది అని అంటుండగా, అవును అమర్ అని సదాశివం గారు అంటుంటారు. లవర్ మోసం చేసిందని చెప్పడం కన్నా భార్య మోసం చేసిందని చెప్పడం చాలా తేడా నాన్న. చిన్నప్పటి నుంచి వినోద్ చాలా సెన్సిటివ్గా ఉన్నాడు. ఇప్పుడు భార్య మోసం చేసిందని తెలిస్తే వాడు తట్టుకోలేడు. ఎలాగైనా చిత్రని మంచి మనిషిగా మార్చి వానికి గిఫ్ట్గా ఇవ్వాలి అని అమర్ అంటూ ఉంటాడు. ఇది నా బాధ్యత, ఖచ్చితంగా చేస్తాను అని అమర్ అనుకుంటూ ఉంటాడు. మరోవైపు కోల్కతాలో చాలా కోపంగా ఉంటాడు రణ్వీర్. అప్పుడే లాయర్ అక్కడికి వచ్చి కొన్ని డాక్యుమెంట్స్ అతని ముందుకి విసిరేస్తాడు. ఏంటి అని అంటుండగా, నీకు అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ నీపైన చీటింగ్ కేసు పెట్టబోతున్నారు, నీకు జైలు శిక్ష పడనుంది అని అంటుండగా, ఆస్తి ఇంకా నా దగ్గరే ఉందని చెప్పలేదా అని రణ్వీర్ అడుగుతూ ఉండగా, అనుభవించడానికి తప్ప అమ్మడానికి వీలు లేని ఆస్తి ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని అడుగుతున్నారు. ఏదో ఒకటి చెయ్యి, ఒక్కసారి అరెస్ట్ అయితే బెయిల్ కూడా దొరకదు అని అంటూ ఉంటాడు లాయర్. దీనంతటికీ పరిష్కారం ఆ అంజలిని చంపడమే అని అంటూ రణ్వీర్ మాట్లాడుతుండగా, నువ్వు కిడ్నాప్ చేశావని తెలిసాక 2 గంటల్లో కోల్కతాలో ఉన్నాడు అమర్. ఆ అంజలిని చంపడం ఎలా అని లాయర్ అడుగుతుండగా, ఏది చేసైనా చంపి తీరాలి అని అంటూ హైదరాబాద్కి వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేయి అని కోపంగా వెళ్ళిపోతాడు రణ్వీర్. ఇక లాన్లో ఆరు కోపంగా అటు ఇటు తిరుగుతుండగా, ఎందుకు బాలిక ఇదంతా అని చిత్రగుప్తుల వారు అడుగుతుండగా, అది నా ఇంట్లోకి వచ్చి నా చెల్లిని బాధ పెట్టాలని చూస్తుంది అని అంటూ ఉంటుంది ఆరు. చిత్రగుప్తుల వారు ఏదో పంచ్ వేయగా, నా మీద పంచ్ వేసేవాళ్ళంటే నాకు చాలా కోపం అని ఆరు అంటూ ఉంటుంది. ఎలాగైనా పెళ్ళి ఆపాలి అని ఆరు అంటూ ఉండగా, నీ పతిదేవుడు నీ చెల్లియే ఏం చేయలేక చేతులెత్తేశారు, నువ్వేం చేస్తావు, అయినా ఇప్పుడు కాపాడుతావు, ఆ తర్వాత వచ్చే ప్రమాదం నుండి నువ్వు ఎలా కాపాడగలవు, వచ్చే గండాన్ని నువ్వెలా ఆపగలవు అని అంటూ ఉండగా, దీనికి పరిష్కారం లేదా అని అడుగుతుంటుంది ఆరు. నువ్వు మా లోకానికి వచ్చేయడమే పరిష్కారం అని అంటూ ఉంటారు చిత్రగుప్త. ఆ మాటలోని మీనింగ్ తెలుసుకొని, మళ్ళీ వచ్చే గండం ఏంటి అని అడుగుతూ ఉంటుంది ఆరు. నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు, చెప్పనని కూడా నీకు తెలుసు. నీ స్నేహితురాలు నీ తోడికోడలుగా రాబోతుంది, ఏర్పాట్లు చేసుకో అని అంటూ ఉంటాడు చిత్రగుప్త. ఆరు షాక్ అవుతుంది. ఇక ఇంట్లో జరిగే గొడవలని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.